ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, మీకోసం నేనే స్వయంగా టిఫిన్ చేసి తీసుకొచ్చాను. రండి, టిఫిన్ చేద్దురు గాని. చూడండి, పూజారి పెట్టే ప్రసాదాన్ని, పెళ్ళాం పెట్టే భోజనాన్ని అస్సలు వద్దు అనకూడదు. మహా పాపం. అబ్బా, ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేం చేశాను? మీ బర్త్డే కదా అని ఒక బైక్ గిఫ్ట్గా ఇచ్చాను. అది మీకు నచ్చలేదు. దాన్ని నడి రోడ్డు మీద తగలబెట్టారు. అక్కడితో అయిపోయింది కదా. దాని గురించి నేను ఒక్క మాట అయినా అడిగానా? లేదు కదా. ఇంకా ఎందుకు ఈ మొండి పట్టు? మీరు తినలేదు కదా అని నేను కూడా తినకుండా వచ్చాను. మీరు ఇలాగే ఉంటే నేను అస్సలు తిన్ను. నేను కళ్ళు తిరిగి పడిపోతాను. అప్పుడు మీరే నన్ను ఎత్తుకుని మరీ ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. మేడం, మేడం, మళ్ళీ ఏంటి? మీ కొరియర్ వచ్చింది మేడం. నాకా? మీకే. ఎటివు? వస్తాను మేడం. ఏంటండి ఇది? చదవడం రాదా? చదివింది అర్థం కాదా? ఇది అర్థం అవుతుంది. మీ తీరి అంతు చిక్కడం లేదు. ఇప్పుడు నాకు విడాకుల నోటీస్ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? వెళ్ళిపో అంటుంటే నువ్వు వినడం లేదు కదా. అందుకని ఇలా నోటీస్ పంపిస్తారా? ఏం చేయను? మాటలు చెప్తే వినే స్టేజ్ నువ్వెప్పుడో దాటిపోయావు కృష్ణ. అందుకే నేను ఏం చేయగలనో, ఎలా వెళ్ళగొట్టగలనో చూపిస్తున్నాను. ఇది అన్యాయం. అగ్ని సాక్షిగా మీరు నా మెళ్ళ తాళి కట్టారు. అంతకు ముందే 30 రోజుల్లో విడిపోవాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఆ ఒప్పందాన్ని మర్చిపోయి తాళిని అడ్డం పెట్టుకుని నాతోనే శాశ్వతంగా ఉండిపోవాలని చూస్తున్నావు. నన్ను సాధించుకు తింటున్నావు. మన అగ్రిమెంట్ గురించి నలుగురిలో చెప్పుకోలేకపోవచ్చు కృష్ణ. కానీ కోర్టుకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నన్ను వదిలి వెళ్ళాలి. వెళ్ళకపోతే? వెళ్ళను అన్న పరిస్థితికే ఇంత దూరం వచ్చింది కృష్ణ. ఇంకా మొండి చేస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. అదే ఎందుకు? నేను మీ భార్యగా ఉండటం వల్ల మీకేంటి నష్టం? ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? ఎందుకు నాకింత శిక్ష వేస్తున్నారు? ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు. నీకే కాదు, నా లైఫ్లో ఏ ఆడదానికి చోటు లేదు. భార్యగా స్థానం లేదు. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని ఇలాంటి ప్రశ్నలు వేయ కృష్ణ. మనం ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నామో
ఎందుకు పెళ్లి చేసుకున్నామో ఇద్దరికీ బాగా తెలుసు. మీరు చెప్పేది నిజమే అండి, కానీ ఆపో. నన్ను మార్చుకోగలను అన్న నమ్మకంతో ఒప్పుకున్నాను అంటావు, అంతేనా? అలా అనుకోవడం నీ తప్పు, నా తప్పు కాదు. మన అగ్రిమెంట్ని బ్రేక్ చేసి నన్ను నీ వైపుకు తిప్పుకోవాలని నువ్వు చేసిన ప్రయత్నం నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నీకు తెలుసా? ముక్కు మూసుకుని నడుస్తున్నంత కంపరంగా ఉంది. మన అగ్రిమెంట్ని బ్రేక్ చేసి నన్ను నీ వైపుకు తిప్పుకోవాలని నువ్వు చేసిన ప్రయత్నం నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నీకు తెలుసా? ముక్కు మూసుకుని నడుస్తున్నంత కంపరంగా ఉంది. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా? విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళీ నాకు ఇష్టం లేనిది ఏదైనా సరే నా కళ్ళ ముందు ఉండకూడదు. ఈ మమతల గోరంత దీపం శ్రీలక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.